అందరికీ నమస్కారం. మరి నిన్నటి నుంచి మనకి సోషల్ మీడియా హెడ్లెట్టిన విషయం ఏమైనా ఉందంటే అది గుడ్లవెల్లూరు కాలేజ్. ఒకసారి మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు మన సెర్చ్లో గుడ్లవెల్లూరు అని టైప్ చేస్తాం. ఇక్కడ చూడండి, మనకి ప్రతి ఒక్క వార్తాపత్రిక ఆ కాలేజ్ గురించే రాయడం అయితే జరిగేసింది. చూసారు కదా, ఒక్కో విధంగా ఒక్కోటి. కళాశాలలో గుప్త కెమెరాలు కలకలం, ఇదే ఆ ఇద్దరే రహస్యం. గుడ్లవెల్లూరు ఘటన, విద్యార్థుల ఆందోళన ఉధృతం. గాల్ వాష్రూమ్లో కెమెరా, 300 వీడియోలు. గుడ్లవెల్లూరు కాలేజీలో దారుణం. ఏపీలో ఘోరం. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినులు హాస్టల్లో బాత్రూంలో హైడెన్. హిమాలయ బాత్రూంలో కెమెరాలు. మరి ఈ విధంగా అయితే మనకి గూగుల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి ఈరోజు వచ్చిన వార్తాపత్రికలు ఏ విధంగా రాశాయనేది విషయంపై ఒకసారి చూద్దాం. మొదటగా మనం సాక్షి చూసినట్లయితే, సాక్షిలో అయితే ఈ విధంగా రాశారు. రాక్షస రాజ్యంలో గుడ్ల గోబలు. విద్యార్థుల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు, 300 వీడియోల రికార్డు. కృష్ణా జిల్లా గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం. ఈ ఘటన వెనుక అధికార పార్టీకి చెందిన నేతలే, కాలేజీ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖుల సన్నిహితులే. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేత. కప్పిపుచ్చి పక్కదారి పట్టించేందుకు సర్కారు యత్నాలు. అర్ధరాత్రి కరెంటు ఆపేసి రహస్యంగా పోలీసు తనిఖీలు. స్నానాల గదుల్లో షవర్లు ఓడదీసే గుట్టుగా తరలింపు. వీడియోలు బయటకు లీక్ అయినట్లు తల్లడిల్లుతున్న విద్యార్థినులు. వారం క్రితమే యాజమాన్యం దృష్టికి తెచ్చినా పట్టించుకోకుండా నోరు నొక్కే యత్నాలు. ఫేక్ న్యూస్ అంటూ తొలుత బుకాయింపు, గద్దింపులు, బెదిరింపులు. ప్రశ్నించిన విద్యార్థులపైనే ఎదురు కేసులు పెడతామంటూ హెచ్చరికలు. నిద్రాహారాలు లేకుండా వర్షంలోనూ విద్యార్థుల ఆందోళన. ప్రజా సంఘాల మద్దతు. న్యాయం చేయాలంటూ మంచి నిలదీయడంతో కళాశాల వద్ద ఉద్రిక్తత. మరి ఈ విధంగా అయితే జరిగిందని సాక్షిలో అయితే రాశారు. మరి దీనిపై మాజీ సీఎం జగన్ గారు అయితే ఏ విధంగా స్పందించారు? చంద్రబాబు ఇకనైనా మేల్కోండి, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి. మాజీ సీఎం వైఎస్ జగన్ హితవు. కూటమి పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినింది. పాలన గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీపై బోల తేలుతున్నారు. కలుషిత ఆహారంతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రభుత్వం స్పందించడం లేదు. గోరుముద్ద పథకాన్ని ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు. మరి ఇంత దారుణం జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు మనకైతే రకరకాల కథనాలు అయితే చెప్తున్నారు. ఒకరు వచ్చేసి అమ్మాయిని బెదిరించి మరి అక్కడ కెమెరాలు పెట్టారని ఒక విధంగా కథనం అయితే చెప్తున్నారు. మరి ఏది నిజమో ఎవరికైతే తెలియదు. ప్రస్తుతానికైతే ఈ విధంగా అయితే మనకు వార్తాపత్రికలు అయితే వచ్చింది. మరి ఇప్పుడు ఈనాడు చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ పూర్తిది 14వ పేజీలు అన్నారు. ఒకసారి 14వ పేజీకి వెళ్దాం. ఇదిగోండి 14వ పేజీ. రాక్షస రాజ్యంలో గుడ్లగోబులు. 3,000 ఇతర కాలేజీలు విద్యార్థుల ఫోన్లో ప్రత్యేకమైనట్లు మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. డబ్బులు తీసుకొని వీడియోలు షేర్ చేస్తున్నారు. ఆందోళన. కేసులంటే మీ భవిష్యత్తు దెబ్బతింటుంది. మీరు మీ తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సర్టిఫికేట్లు ఇవ్వరని చెప్పి బెదిరిస్తున్నారు. సీఎం చంద్రబాబు తక్షణమే వచ్చి దీనికి సమాధానం చెప్పాలి. గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల ఆక్రోశం. ప్రశ్నించే విద్యార్థులపై ఎదురు కేసులు పెడదామంటూ హెచ్చరికలు. నిద్రాహారాలు లేకుండా వర్షంలో విద్యార్థుల ఆందోళన. ప్రజా సంఘాల మద్దతు. న్యాయం చేయాలంటూ మంచి నిలదీయడంతో కళాశాల తీవ్ర ఉద్రిక్తత. మరి ఇదంతా ఒకటి అయితే ఇక్కడ చూడండి. అర్ధరాత్రి కరెంట్ ఆపేసి. గురువారం అర్ధరాత్రి హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిపేసి కనీసం జనరేటర్ ఆన్ చేయకుండా బాత్రూంలో పోలీసులు తనిఖీ చేశారని విద్యార్థులు పేర్కొంటున్నారు. బాత్రూంలో షవర్స్ మాత్రమే ఎందుకు తీసుకెళ్లారు? షవర్స్లో రహస్య కెమెరాలు ఉన్నట్టు పేర్కొంటున్నారు. ఇది మరి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మరి ఇదైతే ఏదో ఒకటి రాసేది చూద్దాం. ఇది ఏంటంటే ఇది ఇందాక మనం చదివాం కదా, ఈ మాజీ సీఎం గారు ఏమన్నారు అనేది. చంద్రబాబు ఇకనైనా మేల్కోండి, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి. మాజీ సీఎం వైఎస్ జగన్ హిట్. ఇదంతా మనం ఇందాక చదివింది. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే
రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ప్రభుత్వ పెద్దలు యంత్రాంగం అంతా మునిగిపోయి పాలన గాలికి వదిలేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ సహా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషితాహారం కారణంగా వందల మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్న వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వ స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పిల్లలకు నాణ్యతతో రోజు ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం గోరుముద్ద పథకాన్ని అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారంటూ జగన్ సామాజిక మాధ్యమంలో ఎక్స్లో పోస్ట్ చేశారు. మరి ఈ విధంగా అయితే ఉంది. ఏదేమైనా కానీ ఈ సంవత్సరం అయితే ఒక వెంటనే గట్ల మీద ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సరే ఇది సాక్షిలో ఏ విధంగా ఉంటే ఒకసారి ఈనాడులో ఏ విధంగా ఉందో చూద్దారండి. మరి ఈనాడులో వచ్చేసి ఈ విధంగా రాశారు. బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు, తీవ్ర ఆందోళనలో విద్యార్థినులు, తల్లిదండ్రులు, విచారణకు ఆదేశించిన సీఎం. కృష్ణా జిల్లా గుడ్లవేలూరు కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత. మరి ఈ విధంగా అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి బాలికల వసతి గృహం రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారన్న సమాచారం కృష్ణా జిల్లా గుడ్లవేలూరు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం రాత్రి నుంచి విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని రహస్య కెమెరాలు ఈ విధంగా అయితే ఉంది. మరి దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎవరో ఏంటి అనేది ఇప్పటివరకు ఇంకా బయటకు అయితే రాలేదు. సో అధికారికంగా పోలీస్ యంత్రాంగం దీనిపై రిలీజ్ చేసేదాకా ఎవరు ఏం చెప్పలేరు. సో ఇదైతే ఇక్కడ పేపర్లో వచ్చిన విషయాలు. మరి దీనిపై మీ స్పందన ఏంటి అనేది ఒకసారి మాకు తెలియజేయండి. ఇంతే అండి మరి ఈ వీడియో.